నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. పార్టీని పట్టించుకునే నాదుడంటూ లేకపోవడంతో తీవ్ర మనోవేదనతో విలవిల్లాడుతుంది నాగార్జున సాగర్ బీఆర్ఎస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడినటువంటి నాగార్జున సాగర్ బీఆర్ఎస్ పార్టీ ఇక కోలుకునే పరిస్థితి లేదనే అభిప్రాయము బలంగా వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎన్నున్నా కనీసం పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి వారిని కనీసం మందలించే దాఖలాలు లేవనే పరిస్థితి దాపురించింది బీఆర్ఎస్ పరిస్థితి. నాయకత్వ లోపము ఒకవైపు, సమన్వయ లోపము మరోవైపు తీవ్ర సంక్షోభానికి కారణంగా కనిపిస్తున్నాయనే విశ్లేషణ జరుగుతుంది నాగార్జున సాగర్లో. పార్టీని అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక బ్యాచ్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో బ్యాచ్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో బ్యాచ్ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి అలజడికి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యూహాత్మకంగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాన్ని నేర్పుతున్నటువంటి జానారెడ్డి వ్యూహాత్మకంగా అందరినీ తమ వైపు తిప్పుకొని బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి భారీ మెజార్టీ ఒకవైపు, ఇప్పుడు పెద్ద కుమారుడైనటువంటి రఘువీరారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తే దాదాపు బీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ సాగర్లో కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు, ఓవైపు ఎమ్మెల్యేగా గతంలో కొనసాగినటువంటి భగత్ ఒకవైపు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పార్టీ పదవిలో కీలకంగా తీసుకున్నటువంటి ఎంసీ కోటిరెడ్డి మరోవైపు అంటూ వాదనలు వినిపిస్తూ ఉన్నాయి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. రెండు వర్గాల మధ్య గతంలో ఉప్పు నిప్పుగా కొనసాగడం తీవ్రంగా నష్టపోవడానికి ప్రధాన కారణం అంటూ రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో భగత్కు అనుగుణంగా టికెట్ వచ్చినప్పటికీ ఆయనను వ్యతిరేకించినటువంటి శ్రేణులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి శ్రేణులంతా కూడా ఆయనకు ముక్తకంఠంతో మద్దతు తెలిపినప్పటికీ చివరి నిమిషంలో ఆయన ఒకేసారి ఎన్నికల సంగ్రామం నుంచి చేతులెత్తేయడంతో తీవ్ర సంక్షోభం, మనోవేదనకు గురైనటువంటి ఆ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు ఒకవైపు అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణము ఎన్నికల సమయంలో చివరి సమయంలో తప్పుకోవడం అనేది తీవ్రమైనటువంటి మనోవేదనను కలిగించింది. అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఆ తర్వాత కూడా ఎటువంటి సమీక్ష కానీ, ఎటువంటి పరిశోధన కానీ, ఎటువంటి పార్టీని వీడుతూ మనోవేదనకు గురవుతున్నటువంటి వారిని దగ్గర తీసి సమన్వయకర్తలు కానీ పార్టీలో లేకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా వలసబాట పడతా ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి, మండల స్థాయి నుంచి నిన్న జరిగినటువంటి ఆ భారీగా పెద్దఊర నుండి, త్రిపురారం నుండి, నిడమనూరు, హాలియా, గుర్రంపౌడు, ఈ కీలకమైనటువంటి మండలాల నుంచి కీలకమైనటువంటి నాయకులు మండలాన్ని శాసించగలిగి మండలంలో బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పినటువంటి వారే వీరంతా. ఎవరు వర్గమైనా కానీ వారు పార్టీకి బలమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి వారంతా ఇప్పుడు వీడడం తీవ్ర అలజడికి కారణంగా కనిపిస్తుంది. భగత్ ఎన్నికల విషయంలో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేసినటువంటి వాస్తవం అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమైనప్పటికీ ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఉన్నటువంటి సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోటిరెడ్డి కూడా సమన్వయపరచడంలో విఫలమయ్యారు. ఎవరిని కూడా సమన్వయం పరచలేదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది పార్టీ శ్రేణుల్లో. మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎవరు రక్షించాలి, ఎవరో ఒకరు నాయకత్వాన్ని వహించాల్సినటువంటి బాధ్యత అది రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ లాంటి వారు అప్పగించకపోవచ్చు. వారి పరిస్థితి కూడా అయోమయమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే నిర్మాణం లోపం ఉన్నటువంటి ప్రధాన పార్టీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అది ఇక్కడే ఉన్నది అనేది స్పష్టంగా అందరికీ తెలుసు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వారందరినీ చేర్చుకొని కలగలుపుగా ఉన్నటువంటి పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీలో నిర్మాణం అంటూ లేదు. గతంలో నిర్మాణాత్మకంగా పోరాడినటువంటి వారంతా కూడా సైడ్ అయిపోయారు. ఎక్కడ కూడా వారికి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కానీ వారికి ఎటువంటి సపోర్టు
చేయలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి. వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వారే ఉండటం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కారణంలో ఇక్కడ కూడా ఒక భాగమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణలకు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి సమీకరణలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ దాదాపు జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దశాబ్దాల కొద్దీ నిలబడ్డటువంటి శ్రేణులు, ఏ పార్టీలో చేంజ్ కాకుండా నిలబడ్డటువంటి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కనిపించరు. ఇక్కడ వారు కనిపిస్తుంటారు. వారిని సమన్వయపరచడం కానీ, వారిని కార్యకర్తలుగా గుర్తించడం కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి ఎవరు కూడా చేపట్టకపోవడం తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ స్టిల్ నాయకులందరూ పోతున్నప్పటికీ గ్రామాలలో ఉన్నటువంటి సుచిక్తమైనటువంటి కార్యకర్తలు ఇంకా అదే పట్టుదలతోటి, అదే క్రమశిక్షణతోటి పార్టీలు మారకుండా ఉండగలుగుతున్నారు అంటే ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారేదో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ అవసరాల కోసమో కాకుండా వారి యొక్క సమీకరణలో భాగంగా వారికి దాదాపు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని అట్టుపెట్టుకొని అదేవిధంగా కొనసాగుతున్నటువంటి కార్యకర్తలు బలంగా ఉన్నారు. వారిని ఏ నాయకుడు కూడా సమన్వయం చేయలేకపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భగత్ ఎన్నికల సమయంలో చేసినటువంటిది ఒక విధంగా అయితే, ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా అందరినీ సమన్వయపరచడంలో మరి కీలకమైనటువంటి నాయకుడు. ఇక భగత్కు అయితే ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు అనే అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోటిరెడ్డి కూడా సమన్వయం చేయడం లేదు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. అందుకే పార్టీని వీడుతున్నటువంటి వారిని కనీసము మందలించే నాయకుడు కూడా పెద్ద దిక్కుగా లేకపోవడమే కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక అనాథగా మారుతుంది నాగార్జున సాగర్లోనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. దీంతో పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మనుగడ ఉంటుందా లేదా అనే అభిప్రాయం కూడా క్షేత్రస్థాయిలో నడుస్తూ ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా జానారెడ్డి కుమారుడైనటువంటి రఘువీరారెడ్డి పోటీలో ఉండడం, సొంత నియోజకవర్గంలో భారీగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ తన ఉనికిని కనీసం చాటుకుంటుందా లేదా, మరి అధిష్టానం కానీ జిల్లా నాయకత్వం కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఇక్కడ పటిష్టం చేస్తారా లేదా అనే ఆ మనోవేదనకు బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అలజడి బీఆర్ఎస్ జరుగుతున్నటువంటి ఈ అలజడి అలలు మరి నాగార్జున సాగర్ దాటికి తట్టుకుంటాయా లేవా, ఇటువైపు ప్రయాణిస్తూ ఉంటారు. మరి కీలకమైనటువంటి నేతలు ఇప్పటికే త్రిపురారం నుండి, నిడమనూరు నుండి, హాల్యా నుండి, పెదవుర నుండి, గుర్రంపోడు నుండి కీలకమైనటువంటి నేతలను పోగొట్టుకున్నటువంటి ఆ పార్టీ మళ్ళీ మనుగడ సాధించాలంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా మనుగడ సాధించగలదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీనిపై మరి ఉన్నటువంటి వారు పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని చేసుకొని ముందుకు వెళ్ళకపోతే బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.